వచ్చేటప్పుడు అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బండి జింజు అని మంచి మూల జారికి వెళ్ళిపోతుంది. నూనె బ్రేక్ కొట్టినా సరే. అక్కడే స్టక్ అయిపోయారు అందరూ. సన్ రైజ్ చూస్తాం మనం చూస్తాంగా. ఏదైనా సరే ప్లేస్ కొంచెం కేటాయించాం, మిగతా ప్లేసెస్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనం. జనమే జనేశ్వర శివరామేశ్వర. బండి ఎక్కువ వెళ్ళిపోతుంది ఇది. దేవరాజ సేవ్యమాన పావనాది పంకజం జ్ఞాన యజ్ఞ సూత్ర బింద సేవదం కృపాకరం. జయ జయ ఓమ్మ ఓమ్మ. చూడాలా ఉంది రూట్. ఇది కఠినంగా ఉంది. పెద్ద హైట్ అయిపోయింది. అసలు బైక్స్ అయితే వెళ్ళినవరు. కాకపోతే మన ఇది కదా, అందుకే ఇటు సైడ్. అంటే ఇప్పుడు అన్ సీజన్ కదా, క్లౌడ్స్ ఫామ్ అవ్వలేదు, కానీ మంచి సన్ రైజ్ వ్యూ చూసా. ఇది రోప్ పాయింట్ అనుకుంటుంది. రోప్ పాయింట్, ఇది రోప్ పాయింట్. ఇదే అసలు ఎవరో లేరు. ఇంకా టైం దెయ్యాలు ఏ టైంలో మన అత్త ఉంటాయండి. కానీ రోడ్డు కూడా కొత్త, అసలు వేస్తున్నారు అనుకుంటా రోడ్డు. అందుకే ఎక్కడైనా కొద్దిగా మొహాన్ని కడుక్కోవాలయ్యా, నీళ్ళు చూసుకుని వాటర్. ఇది కొద్దిగా రిసార్ట్స్ అనుకుంటా, హంసా హిల్ రిసార్ట్. రేట్లు ఎలా ఉంటుందో తెలీదు. చూడండి వ్యూ అసలు మీకు కనబడుతున్నా లేదు, కానీ నేను బట్టికి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. హర హర ఈశ్వర. కొండ చూడండి ఎలా ఉంది. కొండదవి రోడ్ వేస్తున్నారు అన్నమాట. NH 516E రోడ్ వేస్తున్నారు ఇక్కడ. కానీ రోడ్డు చాలా దారుణంగా ఉంది. రోడ్డు ఏముంది కానీ వ్యూ బాగుంది. చక్కగా వెళ్ళిపోవచ్చు. సెకండ్ గేర్లోనే వెళ్ళాలి, థర్డ్ గేర్లోనే. చూడండి కొండ ఎంత బాగుందో వ్యూ. కొండల మధ్య వెళ్తుంటే ఒక ఫీల్ ఉంది. చలి ఎరగేసేస్తుంది భయ్యా. చలి స్వెటర్ తెచ్చుకోవాల్సింది తప్పు చేశాను. రోడ్డు చుక్కలు కనబడతాయి, కానీ బెస్ట్ 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 ఎక్స్పీరియన్స్. చూడండి అస్సలు ఎరగదీసేసింది. ఇక్కడి నుంచి వ్యూ చూస్తుంటే ఉంది నా సాగరంగా. నా బుజ్జిముండ కూడా తెగిలిపోతుంది. వ్యూ బాగుంది కదా, నాకు నచ్చింది. ఈ వ్యూస్ ఉంటే కారణం అంటే కేవలం వీటిని డిస్టర్బ్ చేయబోతున్నాయి. న్యాచురల్గా వదిలేయడం వల్ల అలాగ ఉన్నాయి. అదే వదిలేస్తే వాటిని వీటిని కూడా పాడైపోతాయి. లగేజ్ పక్క సరిపోతుంది.
ఈ కొండలో ఉండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది, అలా అదిరిపోయింది. ఇలా వెళ్తుంటే ఏం ఫీల్ ఉంది అబ్బా. సూపర్, జంపర్ మే పంపర్. టైం 9 అయింది, అసలు ఇంకా మొబైల్ లేదు, కానీ అదిరిపోయింది వ్యూ మట్టికి. పాడేరు దాటేసాం ఇప్పుడు మనం. ఇంకా ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు ఉంది. రోడ్డు ఎలా ఉంటే అరగంటలో వెళ్ళిపోవచ్చు, లేదంటే 45 నిమిషాలు ఆడుతుంది. కానీ వ్యూ మట్టికి మంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ వచ్చానులే. పాడేరు కూడా అసలు ఇక్కడ ఎవరు స్వెటర్ కూడా వేసుకుంటుంది, మనం ఎన్ని వేసుకున్నా అసలు వేసేస్తుంది. అబ్బా చూడండి అసలు ఎలా ఉంది రోడ్డు, రమ్ 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 అని కొట్టేయచ్చు. చింటుగోళ్ళు అడ్డు వచ్చేస్తున్నారు అక్కడ. ఒరే బాబోయ్, కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్. పొట్టు పొట్టు ఆకలుంది ఆయాషే నన్న నన్న ఆయాషే. వామ్మో ఏందయ్యా మంచి ఎడతలేదు, రాత్రి ర్యాంప్ అయితే నాకు ఇంకా. ఇది మనకి వాళ్ళ ఫస్ట్ టోల్ గేట్, అరకు టోల్ గేట్. ఇంకా అరకు 25 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. పట్టు పట్టు ఆకలుంది ఆయాషే. చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు అయ్యి. వ్యూ అదిరిపోయింది వ్యూ మట్టికి. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఎంత చల్లగా ఉందో. ఈ పక్కన ఉన్నాయి అసలు. చూడండి ఎలా ఉందో రోడ్డు, ఈ పక్కన కొండ, చల్లగా గాలి. 9:15 అయింది, అసలు అయినా మా పిల్ల 9:9 కదా. ఇస్తారు ముందేసి పస్తులు పెట్టావే తీపి ముద్దు వారం. అయ్యి బాబోయ్, ఏంటిది ఒకదాని మించింది ఒకటి ఉందండి లొకేషను. అక్కడేదో గుడి ఉంది, ఇక్కడ దారి ఉంటే వెళ్తా, ఖచ్చితంగా వెళ్తాను అడిగే, ఫోటోలు దిగుతా. ఇటు ఒక రోడ్డు ఉంది. రోడ్డు ఉందంట, వెళ్తా. శివాలయం నచ్చింది నాకు, అక్కడ ఉన్న శివాలయం నచ్చింది నాకు. ఇక్కడి నుంచి రోడ్డు ఉందంట, ఇలా వెళ్ళి ఆ రైట్కి కట్టవచ్చు, చూద్దాం, వెళ్దాం ఆ శివ టెంపుల్కి వెళ్దాం. బా అసలు శివాలయంకి వచ్చాం.
అసలు వ్యూ చూడండి ఇక్కడి నుంచి. అదిరిపోయింది. అక్కడి నుంచి చూసిన టెంపుల్ ఇది బాగా నచ్చింది నాకు. ఒకసారి దర్శనం చేసుకొస్తాం. చూడండి టెంపుల్కి ఇలా వచ్చాను. శివాలయం అంట. అబ్బా శివుడు ఎంత బాగున్నాడో. అయ్యా చెయ్యి ఇంకొక అయ్యా. చూడండి శివలింగం ఎంత బాగుందో. ఇక్కడ చూడండి నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఉన్నాడు చూపించేస్తాను. దగ్గరికి వెళ్ళిన కానీ భయం వేస్తుంది. అదిగోండి నంది. కొమ్ములు ఎంత బాగున్నా తెలుసా. నిజంగా దాని కొమ్ములు చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగుందో నేచర్. నిజంగా చూశాను. ఆ శివలింగం ఎలా ఉందంటే రుద్రాక్షలతో పెట్టినట్టుంది. నాకు చాలా బాగా నచ్చింది శివలింగం. రుద్రాక్ష ఉన్నట్టుంది శివలింగం. అదొక డిఫరెంట్ వైబు. నాకు తెలిసి ఇదేదో వెలిసిన శివలింగమే, లేకపోతే అలా ఇంతలాగే ఉండదు. అసలు నిజంగా చెప్పనా, శివలింగం చాలా బాగుంది. ఇదేదో ఖచ్చితంగా ఇది వెలిసిన శివలింగమే. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చిల్ చిల్ చికా చికా. ఇంకెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. గుడి ఇటు వస్తే మటుకి ఖచ్చితంగా చూడండి. అడ్రస్ చెప్తాను. అరకు వెళ్ళే రోడ్లో మీకు రైట్ సైడ్లో కనపడుతుంది ఎత్తుగా. ఖచ్చితంగా మీరు, నేను అన్నాను కదా కానీ మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఏదో రుద్రాక్షలతో ఉన్నట్టుంది శివలింగం. ఓం నమ శివ. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద దిగాలి. ఎక్కితుంటే ఎక్కింది కానీ దిగేటప్పుడు ఎలాగో మనకు రూట్ తెలియట్లా. ఒకసారి చూసుకుని వస్తే బాగుంటుంది. ఇంతకు ఇటే ఎక్కాం అనుకుంటా. ఇటు ఎక్కాం కానీ ఇటు దిగల. ఇటే ఎక్కాం. ఇటు దిగల. నీళ్ళే లేవు. అమ్మా సేదరేవి కొత్తలాగా ఉంటుంది. చాపరాయి వాటర్ ఫాల్స్ అక్కడ కనీసం నీళ్ళే లేవు. నీళ్ళుంటే లోపలికి వెళ్ళినా బెస్ట్. ఎందుకు నీళ్ళు లేని దానికి లోపలికి వెళ్ళినా వేస్ట్. కొద్దిగా కనీసం కనపడాలిగా. ఇంకా మనం చూసిన వ్యూ బాగుంటుంది. ఇంకా పిచ్చకి వెళ్ళాలి అక్కడికి నేను. ఇంకా శివాలయం బెటర్. అక్కడ టికెట్ పెట్టినా పర్లేదు. అలా అక్కడికి వెళ్ళి పాడు చేయకండి. మళ్ళీ పెట్టానండి. మీరు చూడాలి ఆ శివలింగాన్ని. నాకు మనసులో ఒక ఎనర్జీ వచ్చింది. ఫొటోస్ కూడా దిగుతారు. ఇదే కదా, ఇదే. మార్కెట్ అనుకుంటా ఇల్లుగా. మార్కెట్ ఇవాళ ఫుల్ జనం.
ఇది ట్రైబల్ మ్యూజియం. మనం వెళ్తున్నాం ఇప్పుడు. మరో పెద్ద మనిషి కూర్చున్నారు అక్కడ. అనుకున్నంత అంత ఎక్స్పీరియన్స్గా లేదా, ఎవరేజ్గా ఉందా. మనకి అడ్వెంచర్ అలవాటు అయిపోతామోలేమో. ఎన్ని సింపుల్గా అనిపిస్తున్నాయి. ఈయనేమాట ఈ ఊరు పెద్ద మనిషి. ఈ ఊరు పెద్ద మనిషి తీర్పు చెప్తున్నాడు చూడండి. దేవాలయాలు అన్నమాట ఇక. ఇది చాలా బాగున్నాయి. ఇది చూడండి, వేట దున్నపోతు కుమ్మిలి. ఇందాక నచ్చలేదు అనుకున్నాను కానీ మంచి ఎక్స్పీరియన్స్ అది. కాఫీ ల్యాండ్ మ్యూజియం దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఎలా ఉంచు. అమ్మా దోత తీరిపోయింది అయ్యా జర్నీ. టికెట్ తీసుకుని ఎంత బ్రో టికెట్? కాఫీ ప్లాంట్కి వచ్చా, చూద్దాం ఎలా ఉందో. ఇంకెళ్ళిపోదాం, నీరసం వచ్చేసింది. ఉంటాను, బాయ్. బొర్రగా వెళ్ళి ఇంకా డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతాను. ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు సింహాచలం చూసి వైజాగ్ ఎక్స్ప్లోర్ చేసి రేపు తర్వాత పూరి బయలుదేరుతాను. అది బెస్ట్ ఏమో. ఉంటాను, వెళ్ళిపోతాం. ఇంకా నీరసం వచ్చేసింది. బాయ్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వాటర్ అదిరిపోయినాయి. సూపర్ ఉన్నాయి వాటర్, కూలింగ్ వాటర్. ఆహా, గాలి ఎంత బాగా వస్తుందా. చూడండి అసలు ఎంత బాగుందో. అన్నిసం బుడ్డన్నిసం భలే ఉన్నాడు. ఫోటో తీసుకున్నాం. శివుడు కూడా ఉన్నాడు అక్కడ. మార్కెట్ ఏమన్నా కొనుక్కుంటా కూడా మనకేమో ఉపయోగపడతాయి. ఇక్కడ తినే ఉన్నాయండి కదా. తినేవి ఉన్నాయి ఇక్కడ. చీపళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వాళ్ళు అసలు ఎలా ఇవ్వలేదు వాళ్ళ లోపలికి. రెండింటికంటే మనకు చాలా టైం అయిపోద్ది. మనం వైజాగ్ ఒకటి వెళ్ళాలి.
వైజాగ్ వెళ్ళాలి, తినాలి, ఇంకెందుకు లేని బయలుదేరిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా బతుకు బాగుంటే అప్పుడు. నా కొడుకు ఎక్స్ట్రాలు చేసేస్తున్నాడు వాడు. అరబిక్ కాఫీ ఉంటుంది. బాగుందన్నాడా వీడియో కోసం. దీని మీద మనం బయట తగ్గితే బాగుంటాయి. యావరేజ్గా ఉందా మన బుర్రా కేవ్స్లోకి వెళ్తాం. బుర్రా కేవ్స్లోకి వెళ్తున్నాం. బ్యాగ్ కూడా తీసుకున్నాడు. 2 రోజులు తాను అయ్యా ఊపిరి అందట్లేదు. అయ్యా చచ్చిపోయాం. కిందకు వచ్చి ఎందుకు బాగా ఇదంతా దిగాలంటారు బాగా.